HCT మెథడాలజీ భాష సమాజం సాహిత్య ప్రక్రియలు. టుడే we are going to practice this topic bits. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అయితే మనం చూద్దాం. మనిషిలో తగిన అంతర్గత శక్తి, అంతర్గత అభివ్యక్తి శక్తులకు ఏది ప్రతిరూపం అంటే ఇక్కడ భాష అన్నాడు. సో మనం ఇన్నర్లో ఏమనుకుంటామో అది అవుటర్ సైడ్కి మాట్లాడడాన్ని ఇక్కడ ఏమన్నారంటే దేని ద్వారా మాట్లాడేదాన్ని ఏమన్నారు, లాంగ్వేజ్ అన్నారు. అదే భాష. సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతూ ఉంటుందని, భాషకు వర్గ స్వరూపం ఉందని ఎవరు చెప్పారంటే ఎన్వై మూర్. ఇక్కడ చూడండి, భాష మారుతుందంటే వై అనే క్వశ్చన్ చేశారని గుర్తుపెట్టుకోండి. వాక్యం రసాత్మక కావ్యం అని పేర్కొన్నది ఎవరంటే విశ్వనాథుడు. వాక్యం కావ్యం. సో కొంచెం సిమిలర్గా ఉండలే. సో ఇది ఉల్టా సీదా కొంచెం అట్లా రాస్తే వాక్యం కావ్యం సిమిలర్గా ఉన్నాయి. సో వాక్యం విశ్వ అని గుర్తుపెట్టుకోండి. ఆధునిక పారిశ్రామిక సమాజం ఉదారవాద అభిప్రాయాలు విలువలు ప్రచారం చేసింది. ఇందులో సర్వమానవ సమానత్వం, భాష సమానత్వం ప్రధానమైనవని ఎవరు చెప్పింది అంటే చేకూరి రామారావు. సో రామారావు అనే వ్యక్తి సర్వమానవ సమానత్వం, భాష సమానత్వం ప్రధానమైనవి అని పేర్కొన్నాడు. భారతదేశంలో అత్యధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడే భాష. ఎక్కువ మంది ఏ లాంగ్వేజ్ మాట్లాడతారంటే ఇండియాలో హిందీ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇంగ్లీష్ కాదు, చూడండి ఇక్కడ ఇంగ్లీష్ కాదు, మరాఠీ కాదు, తెలుగు కాదు, హిందీ లాంగ్వేజ్. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం దేవనాగర లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. హిందీ భాష ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఎక్కడ ఉందంటే దాని నేమ్ ఏంటిదంటే అధికరణము దేవనాగర లిపిలోని హిందీ. ఇక్కడ హిందీ ఎక్కడి నుంచి ఉందంట దేవనాగర లిపిలో ఉంది. అదొక క్వశ్చన్. ఇక్కడ ఏ అధికరణం కింద ఏ ఆర్టికల్ కింద గుర్తించారంటే 343. సో మనం ఎటు తిప్పిన సేమ్ నెంబర్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. భారతీయులు తమ భాషలను సంస్కృతులను పరిరక్షించే హక్కు ఏంటిదంటే 29. ఇక్కడ పాయింట్ ఉంది, అదేవిధంగా 1 ఉంది పక్కన. అన్నిటిలో 1 ఉంది, బట్ ఇక్కడ చూడండి భారతీయ లాంగ్వేజ్ అన్నాడు. ఇక్కడ లాంగ్వేజ్ ప్లస్ సంస్కృతి ఈ 2 కలిస్తే మనకి టాప్ 1 పొజిషన్లో ఉండి మనం రక్షించుకోవాలి అని అలా గుర్తుపెట్టుకోండి. సో 29.1 అనేది గుర్తుంటుంది. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు కాని సౌధం అని ఎవరన్నారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో పరభాష ద్వారా బోధన అంటే అనేది రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ సౌధం అని గుర్తుపెట్టుకోండి, ఠాగూర్ అని గుర్తుపెట్టుకోండి. సాహిత్యంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకంటే ఆయన ఆ టైంలో సంగీతాన్ని కానీ ఏ కళలైనా కానీ ఆయన ఎక్కువ ప్రోత్సహించాడు, అంటే ఎక్కువ ఎంకరేజ్ చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ చూడండి, సాహిత్యానికి భాషే జీవగర్ర అని పేర్కొన్నది కొడవగంటి కుటుంబరావు. ఇందులో వచ్చేసి లాస్ట్ ఇప్పుడు గర్రా కదా, సో దాన్ని గుర్రు అని తీసుకోండి. నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారు, ఆ గురక పెట్టడం అనేది ఏ విధంగా పెట్టారు, గుర్రు అని పెట్టారు. ప్రతి కుటుంబంలో గురక ఎవరో ఒకరు పెడతారు కాబట్టి సో ప్రతి కుటుంబంలో గుర్రు అనేది ఉంటుంది. సో కుటుంబం. నన్నయ్య తెనుగీకరించిన మహాభారతం. ఈ భాష ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. సంస్కృతం. సో నన్నయ్య గురించి మనకు చాలా చోట్ల వస్తుంది, ఫోకస్ చేయండి. వ్యవహారిక భాషావాద సంఘం ఏర్పడిన సంవత్సరం. ఇక్కడ 1911 సెప్టెంబర్ 8. ఇక్కడ అక్టోబర్ 8 అని ఇచ్చాడు, సెప్టెంబర్ 8 అని ఇచ్చాడు. సో ఇక్కడ నెల డిఫరెన్స్ ఉంది చూడండి. డేట్ సేమ్ ఉంది, సంవత్సరం సేమ్ ఉంది, అన్నిటిలో నెలలు మాత్రమే వేరు ఉన్నాయి. సో సంఘం ఏర్పడింది కాబట్టి సెప్టెంబర్ 8 అని గుర్తుపెట్టుకోండి. మాండలిక భాషను ప్రాంతాల వారీగా 4 భాషా మండలాలుగా ఎవరు విభజించిందంటే బద్రిరాజు కృష్ణమూర్తి. ఉత్తరాంధ్రపై ఈ భాష ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అంటే ఒరియా లాంగ్వేజ్. మాండలిక విజ్ఞానం తెలుగు మాండలికం వ్యాసకర్త అంటే బుక్ గ్రంథం పేరు ఎవరంటే విజయలక్ష్మి. ఇక్కడ మాండలికం 2 వచ్చింది, 2 సార్లు వస్తే విజయం మనకే అని గుర్తుపెట్టుకోండి. సో విజయలక్ష్మి.
పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది ఎవరంటే తాపీ ధర్మారావు. సో పత్రికలు వచ్చేసి తాపీగా చదవాలని గుర్తుపెట్టుకోండి. తెలుగు భాష అభివృద్ధిలో వ్యవహారిక భాష కీలక మాధ్యమంగా ఉపయోగపడుతుందని ఎవరు చెప్పారంటే గ్విన్ చెప్పాడు. సో జేపిఎల్ గ్విన్. వినేశాడు అనే పదం ఏ మాండలికంలో ఉందంటే పూర్వ మాండలికం. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ముందు వినేశాడు, ముందునే ఏమంటారంటే పూర్వ అని గుర్తుపెట్టుకోండి. భాష మీద భౌగోళిక పరిసరాల ప్రభావం. భాష మీద భౌగోళిక పరిసరాల ప్రభావం, సంఘంలో కుటుంబ నిర్మాణం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు మొదలైన వాటి ప్రభావం ఉంటుందని ఎవరు చెప్పారంటే పిఎస్ సుబ్రహ్మణ్యం. పిఎస్. సో ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనేది గుర్తుంది కదా. సో ఎస్పిని తిప్పి రాస్తే పిఎస్ అవుతుంది. పిఎస్ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడడానికి ఆయన మీద ఇవన్నీ ఎఫెక్ట్ చూపించాయని గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలోనైనా అందరికీ ఆమోదయోగ్యమైన అనుకరణీయమైన భాష అనేది ఏ లాంగ్వేజ్ అంటే ప్రామాణిక భాష. అందరికీ అందరూ అప్రూవల్ చేసింది. ఆమోదయోగ్యం అంటే అప్రూవల్ చేసింది, అనుకరణీయం అనేది ఫాలో అయిపోయేది ప్రామాణిక భాష. ప్రాచీన భారతంలో ఇది రాజభాష. సంస్కృతం వచ్చేసి ప్రాచీన భారతంలో రాజభాష సంస్కృతం అని కూడా గుర్తుపెట్టుకోండి. తెలుగు భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి. రాసింది ఎవరో ఒకసారి ట్రై చేయండి, రీకాల్ చేసుకోండి. తిక్కన వాడిన త్రాసు అనే పదం ఏ లాంగ్వేజ్కి చెందిందంటే ఉర్దూ లాంగ్వేజ్కి చెందింది. శ్రీనాథుని చాటు పద్యాల్లో అధికంగా కనిపించే భాష పదాలు ఏంటంటే పార్సీ భాష పదాలు ఉంటాయన్నమాట. శ్రీనాథ్ వచ్చేసి పార్సీ భాషా పదాలు. సో శ్రీనాథ్ చాటు పద్యాలు రాసిన వ్యక్తులు నేమ్ ఏంటన్నప్పుడు శ్రీనాథ్ అని గుర్తుపెట్టుకోండి. ఒక గ్రంథానికి కానీ గ్రంథ నేపథ్యానికి కానీ రచయితకు కానీ వేరే రచయితకు కానీ రాసిన పరిచయ వాక్యాలను ఏమంటారంటే పీఠిక అంటారు. ఇంట్రడక్షన్ ఏమంటున్నారు ఇక్కడ, పీఠిక అంటున్నారని గుర్తుపెట్టుకోండి. పరిచయ వాక్యాలను పీఠిక, పరిచయం పీఠిక. చిన్న చిన్న పదాలతో వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే వచన కవిత రచన. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న పదాలతో వాక్యాలతో ధ్వని గర్భితంగా. సో గర్భం అనేది ప్రెగ్నెన్సీ కదా. సో ఇక్కడ చూడండి, అలా వచ్చినప్పుడు అది వెంటనే మనకు బేబీ బార్న్ కాదు కదా. సో డెవలప్మెంట్ జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరిలో డెవలప్మెంట్ జరుగుతుందంటే కవిత అనే అమ్మాయిలో డెవలప్మెంట్ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. రామాయణ మహాభారతాలను ఏమంటారు? ఇతిహాసాలు అంటారు. ఇక్కడ ఇతివృత్తాలు ఉంది, ఇక్షురసాలు ఉంది, మహాకావ్యాలు ఉంది. సో ఇతిహాసాలు అని గుర్తుపెట్టుకోండి. ఇతిహాసాలు అనే వీటికి పేర్లు రామాయణ మహాభారత పేర్లు. వివిధ విషయాల పట్ల విమర్శన దృష్టితో వ్యంగ్యం హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కారం మార్గాన్ని సూచిస్తూ సాగే రచనని ఏమంటారంటే అధిక్షేప రచన. అధిక్షేప రచనకు ఉండే లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ అయితే ఇండైరెక్ట్ క్వశ్చన్. సో విమర్శ ఉంటుంది, అందులో దృష్టితో వ్యంగ్యం కూడా ఉంటుంది, హాస్య ధోరణి ఉంటుంది, నెక్స్ట్ పరిష్కార మార్గం కూడా ఉంటుంది. అధిక్షేపణ రచనలోని లక్షణాలు. మకుటం అంటే ఏంటిది? కిరీటం అని అర్థం. శతకంలోని పద్యాలు వీటికవి స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటే వాటిని ఏమంటారంటే ముక్తకాలు అంటారు. సో ఇక్కడ మకుటాలు శ్లేషార్థాలు ద్విపదలు అనింది. ఇక్కడ శతకంలోని పద్యాలు వేటికవి స్వతంత్రంగా ముక్త అనే అమ్మాయి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. స్వతంత్ర భావం కలిగిన వ్యక్తి ఎవరు? పద్యంలోని ముక్త అనే అమ్మాయి. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచనని ఏమంటారంటే గీతం అంటారు. సో ఇక్కడ గీతం అంటే పాట పాడడం అని గుర్తుపెట్టుకోండి. అదే లేదంటే లయకు గీత అనే ఫ్రెండ్ ఉందని అట్లయినా గుర్తుపెట్టుకోండి. సో ఎలా గుర్తుపెట్టుకున్న ఆన్సర్ అయితే మనకు గీతం.
గజల్ చివరలో ఉండే కవి నామ ముద్ర. సో ఏముంటుందంటే తఖల్లస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంతటితో ఈ లెసన్ ప్రాక్టీస్ మనకు కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇది ఉంది, భాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం, భాషోత్పత్తి వాదాలు, ధ్వని, అర్థ విపరిణామాలు. సో నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేయబోది ఈ టాపిక్.